సార్ ఇది మేము ఈ స్తంభం కూడా పాడైపోయింది సార్. అంతే దీనికి స్తంభం ఒకవేళ అంటే గాలి అప్పుడు పడిపోద్ది అనుకుని సిమెంట్ వేసాం సార్. దీన్ని ఇది ఏకం అస్సలు ఇది ఏమి లేదు సార్. ఇది సిమెంట్ వేసామన్నమాట, ఎందుకంటే విరిగిపోద్ది అని. ఉక్కంపేట మండలం మత్స్యపురం పంచాయతీ దుర్గం సెగ్మెంట్ ఎంపీటీషన్ అండి. మాకు రెండు సమస్యలు అండి, ఒకటి రోడ్డు, ఒకటి పోల్స్ అండి. మరి అప్పటి నుండి అయితే రోడ్డు గురించి అయితే చాలా గత సంవత్సరాల నుండి రోడ్డు గురించి అయితే చాలా బాధపడుతున్నామండి. ఇప్పుడే చెప్పారు కదండి, ప్రెగ్నెంట్ స్త్రీలైనా ఆరోగ్యం బాగాలేకపోయినా పేషెంట్స్ అయినా ఒకవేళ ఉప్పు హాస్పిటల్కి వెళ్ళాలన్నా పాడేరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నారండి. ఒకవేళ వెళ్ళాలంటే ఇలాగా డోల్ మూతలో తీసుకెళ్ళినట్టుగా అలాగా తీసుకెళ్తున్నారండి. చాలా మాకైతే బాధగా ఉంది. దయచేసి ప్రభుత్వ అధికారులు ఈ దృష్టిని తీసుకొని వెంటనే స్పందించి మాకు రోడ్డు కానీ పోల్స్ కానీ ఇప్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మాది అల్లూరు జిల్లా ఉక్కంపేట మండలము. నా పేరు కె సాంబన్న, మత్స్యపురం పంచాయతీ బంగారమెట్ట సూపర్ ఎంపీటీస్ని. మాకు ఒకవైపు చూస్తుంటే రోడ్డు సౌకర్యం లేక చాలా నానా బాధలు పడుతున్నాము. ప్రెగ్నెంట్ స్త్రీని ఉప్పు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా పాడేరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా చాలా నానా ఇబ్బందులు పడుతున్నాము మాకు రోడ్డు లేక. గతంలో ఒక 6-7 నెలల క్రితము మన పిఆర్జే గారు కానీ మాకు లిస్ట్ చూపించాడండి. ఆ లిస్ట్ పిఎన్ జనమన్ కింద 2 బిట్టుల కింద గ్రాంట్ అయింది అనేసి అన్నారు. పిఎన్ జనమన్కి సంబంధించింది పెదబూర్గుల, బంగారమెట్ట, డుమ్రిగూడ దాదాపు 600 జనాభా ఉన్నాం సార్. మాకు వెంటనే స్పందించి ఆ రోడ్డు పిఎన్ జనమన్ కింద గ్రాంట్ చేయాలి. అలాగే ఇటువైపు కూడా మాకు స్తంభాలు కూడా వెంటనే కరెంట్ స్తంభాలు కూడా వెంటనే పిఎన్ జనమన్ కింద ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వారిని ఈ మా ఓఎస్సీ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ. రెండు కలిపి సరే, ఇక్కడ వచ్చినటువంటి అలాంటి మన విలేకరు సార్కి నమస్కారం అండి. అంటే మాది అల్లూరు జిల్లా ఉక్కంపేట మండలం మత్స్యపురం పంచాయతీ గ్రామము మాది బంగారమెట్ట సార్. అంటే సుమారు మాకు ఇక్కడ రోడ్డు సమస్యలు ఏంటంటే కారణము ఇప్పుడు మరి డెలివరీ పేషెంట్ కానీ ఇలాగే మరి జబ్బులు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే అలాగే డోలుకి మోసే తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉంది మా రోడ్డు. అంటే ఇక్కడ దుర్గంమెట్ట జంక్షన్ నుంచి బంగారమెట్ట గ్రామం వరకు మాకు 5 కిలోమీటర్లు సార్. ఈ 5 కిలోమీటర్లు మాకు రోడ్డు సమస్యలు కూడా గవర్నమెంట్ ఇక్కడికి బంగారమెట్ట వరకు కల్పిస్తాననేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం సార్. కాబట్టి దాంతోపాటు మరి మాకు ఇది ఇలాగే కరెంటు కూడా మాకు లేవు సార్. ఇలాగే 9 పోల్సులు ఇచ్చారు. 9 పోల్సులు కూడా ఇంతవరకు మా గ్రామానికి అందుబట్టే విధంగా లేదు సార్. అందుకని మాకు ఇలాగే మరి గ్రామం కూడా పెరిగింది సార్. దాంతోపాటు మరి ఒక 20 పోల్సులు అంటే సరిపోతుంది సార్. దాంతోపాటు ఒకటే డీబీ సార్. దానికి మాకు కూడా ఓల్డెస్ కరెంట్ సరిపోవట్లేదు సార్. అందుకని మాకు ఈ సమస్యల్లో మాకు బంగారమెట్ట ఇక్కడ మత్స్యపురం జంక్షన్ వరకు రోడ్డు కూడా అందిస్తారనేసి మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి మరి కోరి ప్రార్థిస్తూ నేను అందరిని తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను సార్.